ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము. ఇట్ ఈజ్ ఫర్ freedom that Christ has set us free. Stand firm then and do not let yourselves be burdened again by a yoke of slavery. Galatians chapter 5 verse 1. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరికీ ముందుగా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఎంతోమంది ఉద్యమకారులు, పోరాట యోధులు బాధపడి తమ ప్రాణాలను పణంగా పెట్టి మన భారతదేశానికి స్వాతంత్రమును తెచ్చుకున్నారు. మనందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాలు, దాదాపు 200 సంవత్సరాలు మన దేశస్థులను వారి క్రింద బానిసలుగా ఉంచుకున్నారు. వారు చెప్పిందే చేయాలి, వారు నడవమన్న దారిలోనే నడవాలి, వారు తినమన్నదే తినాలి, అంతా వారి ఇష్టమే. మన దేశంలో ఉన్న, మన ఇండ్లల్లో నివసిస్తున్న మన ఇష్టం ఏది లేదండి, అంతా కూడా వారిష్టమే. ఆలోచించండి, మన దేశంలోనికి వచ్చి మనల్ని శాసిస్తూ జీవించారు వారు. మన పూర్వీకులు కూడా చేసేదేమీ లేక, వారిని ఎదురించే ఆయుధాలు, ధైర్యము, ప్రణాళికలు లేక వారికి బానిసలుగా మారారు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, బ్రిటిష్ వారు మన దేశాన్ని ఎలా స్వాధీనపరుచుకున్నారో, ఎలా మన దేశానికి వచ్చి ఏదో బిజినెస్ చేసుకుంటాం, మీకు కొంత ఇస్తాం అని ఆశ చూపి చివరకు మన దేశ సంపద అంతా వారి గుప్పెట్లో ఎలా పెట్టుకున్నారో, అదేవిధంగా మనల్ని అపవాది అలానే గుప్పెట్లో పెట్టుకున్నాడు. మొదట ఆశ చూపించాడు, చిన్నగా మనలోనికి ప్రవేశించాడు. ఇప్పుడు మన మాట వాడు కాదు, వాడి మాట మనమే వినాలి, అలా ఈ లోకాన్ని చేశాడు. పాపానికి బానిసలుగా మార్చాడు. నిజము కళ్ళకు కనబడకుండా, దేవుని మాటలను చెవినబెట్టకుండా అబద్ధములో బ్రతికేలా చేశాడండి. అవ్వకు చూపించిన ఆశతో మొదలైనటువంటి బానిసత్వం ఇంకా ఇప్పటికీ అన్యులైన వారిలో అలానే కొనసాగుతూనే ఉంది. వారు స్వతంత్రులు అనుకుంటున్నారు, కానీ వారు పాపం అనే బానిసత్వంలో ఉన్నాము అనే సంగతినే మర్చిపోయారు. ఆ పాపపు బంధకాల్లో నుండి బయటపడడం ఏ మానవునికి సాధ్యం కాదు. ఆ దాస్యత్వము నుండి సొంతంగా బయటపడలేరు. అందుకే మన కొరకు యేసయ్య శరీర రూపధారిగా వచ్చాడండి. ఆ రోజున మన దేశాన్ని బ్రిటిష్ వారి దగ్గర నుండి విడిపించడానికి, మన దేశానికి స్వతంత్రము రావడానికి ఎంతోమంది యోధులు వచ్చారు. ఒక్క దేశము కోసమే వేల మంది యోధులు పోరాడి స్వతంత్రమును తెచ్చుకోవాల్సి వస్తే, సర్వమానవాళి బానిసత్వము నుండి విడిపించడానికి ఎన్నో కోట్ల మంది యోధులు రావాలండి. కానీ యేసయ్య ఒక్కడే ఒంటరిగా సర్వమానవాళి కొరకు వచ్చాడు. పాపం అనే దాస్యత్వము నుండి మనల్ని స్వతంత్రులను చేయడానికి ఆయన ఒక్కడే తన మహిమను వదిలి భూమి మీదకి వచ్చి మనకు స్వతంత్రం ఇవ్వడం కోసం ఆయన కలువరిలో మరణించాడు, తన రక్తము కార్చాడు, మనల్ని పాపము అనే దాస్యత్వము నుండి విడిపించాడు. ఎందరైతే యేసయ్య నా కొరకు, నా పాపాల కొరకు చనిపోయాడు, ఆయనే నా రక్షకుడని అంగీకరిస్తారో వారందరూ కూడా ఆ దాస్యత్వము అనే కాడి క్రింద చిక్కుబడిన వారు కాదు. వారందరూ స్వతంత్రులే, వారందరూ పాపము నుండి బయటపడిన వారే. ఈ దేశానికి స్వతంత్రము మనం పొందుకున్నాక చిన్న చిన్నగా అభివృద్ధి చెందుతున్నాం. మనకు నచ్చినట్లుగా, అనగా మనము పండించుకున్న పంట మనమే తింటున్నాం, మన బిడ్డలకు చదువులు చెప్పిస్తున్నాం, ఎటువంటి వేరే మనిషి ప్రోద్బలము లేకుండా జీవించగలుగుతున్నాం. మరలా ఇప్పుడు మాకు బ్రిటిష్ వారి పాలనే బాగుందని ఎవరైనా అంటారా? ఆ ఇంగ్లీష్ వారే మమ్మల్ని ఏలాలి అని ఎవరైనా కోరుకుంటారా? మా దేశానికి స్వతంత్రం వద్దు, వారి క్రింద బానిసలుగానే బ్రతుకుతామని ఎవ్వరూ కోరుకోరు కదా. ఈరోజున వాక్యము కూడా ఆ మాటలనే ప్రస్తావిస్తుంది. యేసయ్య మనకు స్వతంత్రం ఇస్తే, పాపము నుండి, అపవాది చెర నుండి మనల్ని తప్పిస్తే, కొంతమంది ఆయన్ను ప్రేమని రుచి చూసి ఆయన ఇచ్చిన స్వతంత్రమును తృణీకరించి ఈ లోకమే బాగుంది, ఈ లోకములో పాపమే నాకు నచ్చింది, మాకు ఈ స్వతంత్రం వద్దు, పాపానికి బానిసలుగా మేము బ్రతుకుతామని ఆలోచన చేస్తున్నారు. మరలా బానిసలు అయిన వారు ఉన్నారండి.
అందుకే భక్తుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు ఇచ్చిన స్వతంత్రమునందు స్థిరముగా నిలిచి మరలా దాస్యము అనే కాడి క్రింద మనము చిక్కుకొనవద్దు, మరలా పాపము జోలికి పోవద్దు, మరలా ఈ లోకమే కావాలని ఆలోచించొద్దు. ఆయన కలువరిలో నీ కొరకు నా కొరకు మరణించి స్వతంత్రం ఇచ్చింది మరలా మనము వెనక్కి వెళ్ళిపోవడానికి ఎంత మాత్రము కాదండి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడిచ్చిన స్వతంత్రములో మనము ఈ రోజున ఆనందించే వారముగా ఉందాం. ఈ దేహముతో పాపము చేస్తూ మరలా అపవాదిని మనలో చేర్చుకోవద్దు, వాడికి చోటు ఇవ్వవద్దు. దాసులము కాదు, స్వతంత్రులమని ఎరిగి మనం జీవించుదాం. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకు వందనములయ్యా, స్తుతులు స్తోత్రములు. మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు, మాకు తోడుగా ఉన్న దేవుడవు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనములు ప్రభువా. అవును తండ్రి, మరలా పాపం అనే దాస్యము క్రింద ప్రభువా మరల చిక్కుకొనుకుడి అని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. అయా, మీ యొక్క ప్రేమను రుచి చూసి అయా మీరు మా కొరకు చేసినటువంటి త్యాగమును చూసినప్పటికీ నా ప్రభువా, అయా మిమ్మల్ని విడిచిపెట్టి ఈ లోకం అనేటువంటి అయా బంధకాలలో మరలా మేము చిక్కుకోనకూడదు అని తండ్రి వాక్యము ద్వారా సెలవిచ్చారు నా ప్రభువా. అయా, అపవాది అయినటువంటి సాతాను తండ్రి అయా మరలా మమ్మల్ని పాపానికి దాసులుగా చేయడానికి తండ్రి చేస్తున్న ప్రతి ప్రణాళిక నుండి మమ్మల్ని తండ్రి విడిపించిన దేవుడవు ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీరిచ్చిన స్వతంత్రములో మేము ఆనందించి సంతోషించే భాగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభువా ఇంకా పాపదాస్యములో ఉన్నారో అయా, మరి అపవాది కింద బానిసలుగా ఉన్నారో ప్రభా, వారి హృదయాలను మీరు మార్చండి నా ప్రభువా. అయా మరి తండ్రి, మీ బిడ్డలుగా వారిని తండ్రి చేసుకోనమని వేడుకుంటున్నాం. అయా మరి తండ్రి, వాక్యము ద్వారా మీరు సెలవిచ్చిన విధంగా ప్రతి బిడ్డ జీవితాన్ని మీకు అనుకూలముగా మార్చుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అయా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఇంకా తండ్రి త్రాగుడు వ్యసనాలకు బానిసలై ఉన్నారో ప్రభువా, మరి తండ్రి వ్యభిచార వ్యసనాలకు బానిసలై తండ్రి గేమ్స్కి అడిక్ట్ అయిపోయి ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు యేసు నామంలో విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం. అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయండి ప్రభా. మీరే ప్రతి బిడ్డను ముట్టమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా, అదేవిధంగా వారికి వచ్చిన అనారోగ్య సమస్యలు ఎటువంటి వ్యాధైనా ఎటువంటి బాధైనా ప్రభా, మీరు కార్చిన రక్తము చేతనే వారిని శుద్ధీకరించి అయా యొక్క తండ్రి వ్యాధి బాధల నుండి విడిపించి తండ్రి మీ సన్నిధిలో సాక్షులుగా ప్రతి బిడ్డను నిలవబెట్టమని వేడుకుంటున్నామయ్యా. అయా, ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున దుఃఖములో ఉన్నారో, విరిగి నలిగిన హృదయముతో ఉన్నారో ప్రభువా, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధను అనుభవిస్తున్నారో ప్రతి బిడ్డను తండ్రి అయా మీరు తండ్రి అయా సంతోషముతో నింపండి. దుఃఖమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా, మరి బిడ్డల అవసరతల నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి ఉన్న అవసరతలన్నిటినీ, వారికి ఉన్న అక్కర్లన్నిటినీ అయా మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయా, ప్రయాణాల్లో ఉన్న వారిని తండ్రి మీరు కాచి కాపాడండి. ఏ పనుల నిమిత్తము వారు బయటికి వెళ్తున్నారో ప్రభువా, అయా బయటి నుండి ఇంటికి వచ్చే వరకు మీ యొక్క కాపుదలలో బిడ్డలను భద్రపరచమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి సంతానమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. కుటుంబంలో భార్యాభర్తల మధ్య నెమ్మది లేకపోవడం, సమాధానము లేకపోవడము, అయా అత్త కోడళ్ళ మధ్య విభేదాలు, అయా అన్న తమ్ముళ్ళ మధ్య విభేదాలు, అయా మరి తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, వాటన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి పాస్టర్స్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి. అయా మరి తండ్రి సువార్థికులను మీరు జ్ఞాపకం చేసుకునండి. అదేవిధంగా మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. అయా, బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయ్యా. మీ యొక్క పనిలో బిడ్డలు ముందుకు వెళ్తుండగా వారికి వచ్చే సమస్యలు, వారికి వచ్చే శోధనలన్నిటి నుండి విడిపించమని వేడుకుంటున్నాం. వారు చేస్తున్న పరిచర్యను తండ్రి నూరంతల ప్రతిఫలముతో నింపమని వేడుకుంటున్నామయ్యా. ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటూ కన్నీరు కారుస్తూ ప్రభువా మరి అనారోగ్య సమస్యలతో ఉండి మీకు మొరపెడుచున్నట్లయితే వారికి ఉన్న అనారోగ్య సమస్యలు, వారి బలహీనతలన్నింటినీ తీసివేసి ప్రభా మీరే వారిని బలపరిచి స్థిరపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను, ఇతర రాష్ట్రాలను, ఇతర దేశాలను కూడా మీరు దీవించండి. మీ యొక్క కాపుదల, మీ యొక్క రక్షణ, మీ యొక్క తండ్రి బాహుబలము వారందరికీ మీరు దయచేసి మీ జ్ఞానము
చేత నింపమని బ్రతిమిలాడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో నెమ్మదికరమైన జీవితంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరి స్థిరపరచునుగాక.